ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్ సమస్యల పరిష్కారానికై కలెక్టరేట్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వి జాన్సన్ బాబు మీడియాతో మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న మెస్ కాస్మెటిక్స్ ఛార్జీలను విడుదల చేయాలి, ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో ప్రభుత్వ భవనాలు నిర్మించాలని కోరారు. గత 7 సంవత్సరాల నుండి విద్యార్థులకు రావాల్సిన రాయితీలను నిర్లక్ష్యం చేశారన్నారు. ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, కమాటీ, వాచ్మెన్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం కొనసాగించాలని, విద్యార్థులకు కావాల్సిన ట్రంక్ పెట్టెలు, దుప్పట్లు, పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు సకాలంలో నిర్మించాలి. అదేవిధంగా స్థితిలో అవసరం మేరకు హాస్టల్ నిర్మించాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. కస్తూరిబా స్కూల్స్లో రాష్ట్రంలో పేద మధ్యతరగతి పేద ప్రజలంతా కూడా పక్క రాష్ట్రాలు వలసలు పోతా ఉన్నారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రాంతాలకు వలసలు పోతున్నారు. వాళ్ళ పిల్లలు హాస్టల్లో మగ్గిపోతా ఉన్నారు. వాళ్ళకి సీట్లు పెంచి నాణ్యతమైనటువంటి ఆహారం ఇచ్చి మౌలిక సదుపాయాలు కల్పించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇకనైనా సరే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి యుద్ధ ప్రాతిపదికన విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని, మరి ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్, కుక్కు, అటెండర్, కమాటీ, ట్యూటర్ పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. లేని పక్షంలో ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు విడుదల చేయాలి. ఛార్జీలను వెంటనే ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలను వెంటనే విడుదల చేయాలి. ధరలకు అనుగుణంగా విడుదల చేయాలి. పెండింగ్లో ఉన్నటువంటి మెస్ ఛార్జీలను ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్కు, అటెండర్, కమాటీ పోస్టులు భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్కు, అటెండర్, ట్యూటర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. కస్తూర్బాలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్నటువంటి గురుకులాల్లో టీచర్ పోస్టులు గురుకులాల్లో సమస్యలు పరిష్కరించాలి. ఆత్మహత్య సమస్యలను వెంటనే పరిష్కరించాలి. జిందాబాద్ 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 జిందాబాద్.